వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. ఇక నేను సింధూర. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు చేరుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఇరు వర్గాల ఫైనల్ ఆర్గ్యుమెంట్లను విచారిస్తున్నారు. ఇక రెండో టాపిక్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్కు సూటి ప్రశ్నలు సంధించారు. యూపీలో బుల్డోజర్ రాజ్ నడుస్తోందని మొత్తుకునే రాహుల్ గాంధీకి తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఖమ్మం వెలుగుమట్లలో 1000 ఇళ్లు కూలిస్తే రాహుల్ గాంధీ కళ్లు మూసుకున్నాడా అని నిలదీశారు. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ అధికార మదంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ దందా కొనసాగిస్తున్నాడు. కొత్వాల్గూడ సరిహద్దులో రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమ క్రషర్లను యథేచ్ఛగా నిర్వహిస్తోంది. అసైన్డ్ భూముల్లో సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే ఈ దందా జరుగుతోంది. ఇక నాలుగో టాపిక్ సచివాలయాన్ని రజకుల సంఘం ముట్టడించింది. కుమ్మెర ఘటనపై త్వరగా న్యాయం చేయాలంటూ సెక్రటేరియట్ను దిగ్బంధించారు. అటు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపింది. కుమ్మెరలో 2 నెలల పాపను హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పటి వరకున్న టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చివరి దశకు ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం కొనసాగుతున్న దానం కడియం కేసు విచారణ అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 మిస్టర్ రాహుల్ కళ్లు మూసుకున్నావా, తెలంగాణలో విధ్వంసం కనిపించడం లేదా అంటూ కేటీఆర్ సూటి ప్రశ్న, దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 అధికార మతంతో మంత్రి పొంగులేటి అరాచకాలు, కొత్వాల్గూడ అసైన్డ్ భూముల్లో అక్రమ దందా కొనసాగిస్తున్నారు, దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 సచివాలయాన్ని ముట్టడించిన రజక సంఘాలు కుమ్మెర బాధిస్తున్నారు, దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటి వరకు ఉన్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 చివరి దానం కడియం కేసుల విచారణ అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 మిస్టర్ రాహుల్ కళ్ళు మూసుకున్నావా, తెలంగాణలో విధ్వంసం కనిపించడం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటి ప్రశ్న వేశారు. టాప్ 3 అధికార మతంతో మంత్రి పొంగులేటి అరాచకాలు కొనసాగుతున్నాయి, కొత్వాల్గూడ అసైన్డ్ భూముల్లో అక్రమ దందా అయితే కొనసాగుతోంది. ఇక టాప్ 4 సచివాలయాన్ని ముట్టడించిన రజక సంఘాలు కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు, దానికి సంబంధించి టాప్ 4 న్యూస్.